సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మనం ఇప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ 53, 54లో ఉన్నాం. ఇక్కడ కూడా చాలా మందకొడిగా సాగుతుంది. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ 2 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక పోలింగ్ స్టేషన్‌లో 1200 చిల్లర ఓట్లుంటే మరొక పోలింగ్ స్టేషన్‌లో 600 చిల్లర ఓట్లున్నాయి. చూడండి 12 అవుతుంది. 12:30 దగ్గర దగ్గర 1 అవుతుంది. ఎంతమంది గట్టిగా ఒక 10, 20 మంది కూడా లేరు. మొత్తం ఒక కరెక్ట్ 10, 20 మంది కూడా లేని పరిస్థితి. దాదాపు హైదరాబాద్ సంబంధించి నేను దాదాపు ఇప్పుడు ఒక 10, 12 పోలింగ్ స్టేషన్ చూశాను. ఒక్క దగ్గర కూడా అసలు 10 ఒక్కొక్క బూత్‌లో ఒక 10, 5గురు తప్ప ఎక్కువ అసలు మనకు కనబడడం లేదు. ఇక్కడ ఇక్కడ అభ్యర్థుల లిస్ట్ కూడా చూస్తుంటే కనబడుతుంది మనకు ఇక్కడ. టోటల్ ఎంతమంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం 46 సికింద్రాబాద్ సంబంధించి 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చూద్దాం ఒకసారి ఇక్కడ మన బయట కూడా ఒకసారి ఒక ఓటరు మిస్ అయిందని చెప్పేసి మనకు ఒక అతను చెప్పాడు. తను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఓటరు తన ఓటు మిస్ అయిందని చెప్తూ వాళ్ళతో వాగ్విధానం చేస్తున్నాడు. ఒకసారి అన్న ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి? నా ఓటు డిలీట్ అని చెప్తున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటేసాను. 4 నెలల్లో నా ఓటు ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. నేను అదే పోలింగ్ ఆఫీసర్ని లోపల అడిగితే తను ఏమంటున్నారంటే వేరే లిస్ట్లో కూడా మీ పేరు లేదండి అని అంటున్నాడు. అంటే అసెంబ్లీలో ఓటేశారని చెప్తున్నారు. 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎందుకంటే ఎట్లా మిస్ అయ్యానంటే వేరే పోలింగ్ స్టేషన్లో ఏమన్నా ఉందా చూసుకున్నారా దగ్గర? నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఎప్పుడు ఇక్కడే ఓటేసాను, ఇప్పుడు కూడా ఓటేయడానికి వచ్చాను. కానీ వీళ్ళు డిలీట్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్తారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడ లిస్ట్లో చూసారా మీరు? లిస్ట్లో చూసాను, డిలీటెడ్ అని చూపిస్తుంది. దాంట్లో ఎలా డిలీట్ అయింది నాకు అర్థం కావట్లేదు. కన్సర్న్ ఆఫీసర్ ఏమైనా కలిసారా మరి, ఇక్కడ ప్రయత్నం చేశారు? ఆఫీసర్ని అడిగాను. ఇప్పుడు ఈ బిఎంఓ ఉన్నారు ఇక్కడే, తన్ని కలిసి మాట్లాడండి అని చెప్తున్నారు. నా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అన్ని అడ్రస్ ఇవే. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నా ఓటు హక్కు వినియోగించుకుంటుంటే ఇక్కడే. ఇప్పుడు ఓటు లేదని చెప్తున్నారు. నేను అదే ఎవరిని కన్సల్ట్ కావాలని ఆలోచిస్తున్నాను. కానీ ఖచ్చితంగా నేను నా ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తాను. నేను అంటే మీకు ఇక్కడ ఓటు లేదు కదా, ఎట్లా వినియోగించుకుంటానని చెప్తున్నారు మీరు? అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు? నేను బ్రతికే ఉన్నాను కదా సార్. నా ఆధార్ కార్డు ఉంది, నా ఓటర్ ఐడి ఉంది, అన్ని ఇక్కడే లో ఉంటేనే ఓట్లు అలౌ చేస్తున్నారు కదా. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రం కాకుండా లిస్ట్స్ లో ఉంటేనే మేము అలౌ చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. అవును, లిస్ట్లో ఉంటే అలో చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఉన్న విషయం వాస్తవమే కదా. వాస్తవాన్ని చూసి నాకు ఓటు నేనైతే వినియోగించుకోలేదు కదా, నాకు అవకాశం కల్పించాలి, ఓటేసే అవకాశం కల్పించాలి. ఎందుకంటే నాకు ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఉంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ప్రూఫ్స్ చూపిస్తాను, చూపించాకనే నన్ను అలో చేయండి. అంటే మీ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారు? మా రిలేటివ్స్, మా తమ్ముడు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, తను ఓటేయడానికి వెళ్తున్నాడు. మా బావగారు ఉన్నారు, మా బావగారు ఇక్కడే ఉన్నారు. మీ కుటుంబంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా కుటుంబంలో మొత్తం 6 ఓట్లు ఉన్నాయండి. 6 ఓట్లు నాది ఒక్కటి మిస్ అయింది. మిగతా 5 ఇక్కడే చేస్తున్నారు. ఇదే పోలింగ్ స్టేషన్. ఇదే పోలింగ్ స్టేషన్. మా అన్నయ్య వేస్తున్నాడు, మా తమ్ముడు వేస్తున్నాడు, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అందరూ వేశారు. నా ఓటు ఒక్కటే మిస్ అయిపోయింది ఇందులో. చూద్దాం ఒకసారి ఆఫీసర్. ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఏంటమ్మా ఎన్ని ఓట్లు మిస్ అయినాయి? ఇట్లా తన ఓటు మిస్ అయింది అంటున్నారు కదా. ఒకటే మిస్ అయింది, అది ఒక్కటే. అన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్ బూత్ కి సంబంధించి? సంబంధించింది అంటే 13, 14 వందల ఓట్లు ఉన్నాయి. కానీ ఆయన ఒక్క ఆయనదే మిస్ అయిపోయింది. అయితే సార్లకే అడగాలి ఇప్పుడు, మరి ఎట్లా మిస్ అయిందో కూడా తెలియదు. ఎవరు ఇక్కడ మనతో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ ఆయన అడిగి చేద్దాం. ఆయన ఓటు మిస్ అయింది అంటున్నారు కదా, ఎట్లా మరి నెక్స్ట్ మళ్ళీ కొత్తది వెయిట్ చేయాలి సార్. కొత్తది అంటే ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఏం లేదు సార్, దానికి డిలేట్ అయింది కదా సార్. అక్కడ సార్తో మాట్లాడి అది చేస్తాను. సార్ ఏం చెప్తారు మరి? ఏమవుతుంది సార్, మాట్లాడినాక చెప్తాను. సార్తో నెంబర్ ఇచ్చారు అంటారు, ఆ నెంబర్ వాళ్ళు ఏమి రెస్పాన్స్ ఇస్తలేరట. నెంబర్ ఇచ్చినాము, మా ఇన్ఛార్జ్ సార్ ఉంటారు, ఇన్ఛార్జ్ సార్ నెంబర్ ఇచ్చినాము. ఆ సార్ మళ్ళీ మాట్లాడి చెప్తాను చెప్పిండు. ఆయన సార్ నన్నే కలిసి మాట్లాడమని చెప్పినట్ట. సార్తో మాట్లాడి ఆయన ఓటు వేయకుండా ఇక్కడి నుంచి ఓటు అంటున్నారు, మీకేమో ఓటు, మీరేమో ఓటు లేదంటారు. మరి ఇప్పుడు ఎట్లా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు? అసెంబ్లీలో ఉండే ఓటు పార్లమెంట్కి పోయినంటే దాన్ని మేము వెరిఫికేషన్ చేసినాం సార్. అసెంబ్లీలో ఉన్నాడు, ఓటు ఇస్తుంది. పార్లమెంట్ జస్ట్ 3 monthsలో డిలేట్ అయిందంటే మేము దాన్ని అది చేయలేదు సార్. దాన్ని చెప్పండి. ఎందుకంటే ఇతను మా బామ్మడిది, ఈయన నేను కలిసి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇద్దరం కలిసే ఓటు వేసినాం. అట్లాంటిది ఇప్పుడు నేను నా ఓటు హక్కు నాకు అలాగే ఉంది, మరి ఈయన డిలీట్ అయింది. దానికి ఏదో రీజన్ ఉండాలి కదా. ఎందుకు మనిషి ఇక్కడ లేడని చెప్పేసా, లేకపోతే వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమా, ఫోన్ నెంబర్ డిలీట్ అయిందన్నా, ఏ రకంగా డిలీట్ చేస్తారు ఓటు? అది కూడా అడగాలి కదా. ఇప్పుడు తన ఆఫీసర్లు ఏం చెప్తారు? మీరు ఆఫీసర్ని అడిగితే ప్రయత్నం చేశారా? ఆఫీసర్ ఎవరు కలవట్లేదు, ఈయన నెంబర్ ఇచ్చారు, ఈయన కలవమంటున్నారు అంతే.
ఏం లేదు అట్లాంటి ఏం చేయలేదు. ఒక్కొక్కరేమో ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి, ఇక్కడ ఓటు ఉన్నా కూడా నేను చేసుకోలేని పరిస్థితి. నా ఓటు ఎందుకు డిలీట్ చేశారని ఇప్పుడు ఇక్కడ అధికారులతో వాగ్వివాదం చేస్తున్న సంఘటన చూస్తున్నాం. ఇతను చూసి కనీసం ఇంట్లో ఉండి ఓటు వేయకుండా ఉండే వాళ్ళన్నా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఈయన కోరుతున్నాడు. కనీసం ఈయన ఓటు కోసం ఇక్కడ పొద్దున్నుంచి ఫైట్ చేస్తున్నాడు. నా ఓటు కంపల్సరీ నేను ఇక్కడి నుంచి వేసిన దాకా నేను ఇక్కడి నుంచి కదలని చెప్పేసి ఇక్కడే కూర్చున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఖైరతాబాద్ నుంచి. ఇక్కడ తను చెప్పిన ప్రకారం ఇక్కడ లిస్ట్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1213 నుంచి మీరు చూస్తే 1213, 1214, 1215, 1216, 1217, 1218 ఇవి 6 ఓట్లు వీలే. 5 ఆల్రెడీ ఓటేశారు, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 1218 తనది డిలీట్ అయిందని చెప్పేసి ఇక్కడ తను తన బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 6 ఓట్లు వాళ్ళ కుటుంబంలో 6 ఉంటే 6గురు సంబంధించి 5 ఆల్రెడీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను చూసుకుందామంటే నా ఓటు దొరకట్లేదు, నేను గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నాను, నేను ఓటు వేసే వరకు నేను ఇక్కడి నుంచి పోను అని చెప్పి తను అంటున్నాడు. కానీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, మాకేం తెలియదు, పై సార్ వాళ్ళకే చెప్పాలి, మాకేం తెలియదు సార్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు.